హైదరాబాద్ కొత్వాలగూడ ఓఆర్ఆర్ పక్కన క్రషర్ యూనిట్లపై బీఆర్ఎస్ మంత్రి పొంగులేటి మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అనుమతులు లేకుండా పొంగులేటి అక్రమ క్రషర్ నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ ఆరోపణలు చేసింది. అయితే ఆ క్రషర్ తనది కాదని, తమ కంపెనీ కంటైనర్ మాత్రమే అక్కడికి వెళ్ళిందని క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. తనపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీ సమావేశాల్లోనే సమాధానం చెప్తానంటున్నారు మంత్రి. హైదరాబాద్ ఓఆర్ఆర్ శివర్లో అక్రమ క్రషర్ నిర్వహణపై మంత్రి పొంగులేటి టార్గెట్ గా ఆరోపణలు చేస్తోంది బీఆర్ఎస్. 111 జీవో పరిధిలో చిన్నీళ్లు కట్టడానికి సైతం అనుమతించని అధికారులకు అనుమతులు లేని అక్రమ క్రషర్ మాఫియా ఎందుకు కనిపించడం లేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కొత్వాల్గూడ అసైన్ భూముల్లో కొనసాగుతున్న క్రషర్ ప్లాంట్లను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ 5 రోజుల క్రితం పరిశీలించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ మంత్రి పొంగులేటి క్రషర్ నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ బృందం ఆరోపణలు చేసింది. మంత్రి పొంగులేటి కుమారుడు హైదరాబాద్ లో నిర్మిస్తున్న హై రైజ్ బిల్డింగ్లకు ఇక్కడున్న రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ ద్వారానే మెటీరియల్ సరఫరా జరుగుతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. మేము వస్తున్నామని తెలిసింది, దానికి బోర్డు బీకేసినారు, దానిపైన ఉన్న పార్టీ జెండాను కూడా బీకేసినారు. ఇది పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వమే కంచే చేరమేసినట్టుగా ఇవాళ రక్షించాల్సినటువంటి వాడే భక్షించినట్టుగా, ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దోపిడీకి పాల్పడుతున్నప్పుడు కలెక్టరు, ఎంఆర్ఓ, మైనింగ్ డిపార్ట్మెంట్, ఆర్డీఓ అందరూ కూడా ఇవాళ కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా ఈ దోపిడీలో భాగమైనట్టుగా వాళ్ళు ఈ రకంగా చిల్లర వేషాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నట్టుగా మంత్రి అయినా సరే, కలెక్టర్ అయినా సరే, వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టుగా అధికారులైనా సరే అందరిపైన తప్పనిసరిగా పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం. విజిలెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, లోకాయుక్త దగ్గరికి వెళ్తాం, అందరి దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం మాత్రం తప్పనిసరిగా చేస్తాం. దీంట్లో వాటా రేవంత్ రెడ్డిది ఎంత, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎంత, మిగతా మంత్రులది ఎంత, ఈ రకంగా దోచుకు తినడానికి సిగ్గుందా, శరం ఉందా? అయితే బీఆర్ఎస్ విమర్శలపై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఓఆర్ఆర్ పక్కన సంబంధం లేని క్రషర్ తనదని బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నది తిరుమల క్రషర్ అని, వేస్ట్ క్రష్ చేసి సప్లై చేసే లైసెన్స్ వారికి ఉందన్నారు. ఆ క్రషర్ కంపెనీ తమ రాఘవ కన్స్ట్రక్షన్స్ కంటైనర్ తీసుకువెళ్లిందన్నారు. కంటైనర్ పై ఉన్న పేరును వారు తొలగించినట్టు ఉన్నారని, దాన్ని పట్టుకుని ఆ క్వారీ తందని బీఆర్ఎస్ నేతలు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. తనకు క్రషర్ నడిపే ఓపిక లేదని, ఆ క్రషర్ తనది కాదని స్పష్టం చేశారు. తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్న వారికి అసెంబ్లీలో సమాధానం చెప్తా అన్నారు పొంగులేటి. తిరుమల క్రషర్స్ పై మంత్రి పొంగులేటి వివరణ ఇవ్వడంతో ఈ అంశంలో బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.